నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాలన అందిస్తుంది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి. విద్యుత్ ఛార్జీలపై వైసీపీ నిరసనలు చేయడం విడ్డూరం. మాజీ మంత్రి పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నందివెలుగు గ్రామాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని భాగ్యమ్మ కాలనీలో లబ్ధిదారులకు మంత్రి మనోహర్ చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పాలన అందించడం జరుగుతుంది అన్నారు. గ్రామంలో ఇటీవల భర్త చనిపోయిన పలువురు మహిళలకు తొలిసారిగా స్పౌస్ పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామంలోని పారిశుధ్య మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారించాలని, జనవరి 2వ తేదీ నుంచి వారోత్సవాలు నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. గ్రామంలో సుమారు 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా 1వ తేదీకి ముందే పింఛన్దారులకు నగదు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధూళిపాల పవన్ కుమార్, ఎంపీడీఓ అత్తోట దీప్తి, పలువురు ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నందివెలుగులో ప్రధానంగా దాదాపు 1500 నుంచి 1600 మంది నివసిస్తున్న భాగ్యమ్మ గారి కాలనీ అంటారు, అమ్మాయి గారి కాలనీ అంటారు. సో ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో గతంలో వచ్చిన వెసులుబాటుని ఉపయోగించుకోవడానికి శాసనసభాపతిగా ఉన్నప్పుడు కూడా నేను 30 లక్షల రూపాయలు ఆ రోజున శాంక్షన్ చేసినా కూడా పూర్తి చేసుకోలేకపోయారు, ఉపయోగించుకోలేకపోయారు ఆ నిధుల్ని. ఎలక్షన్ కూడా అదంతా వచ్చి కాంట్రాక్టర్ కూడా సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఇప్పుడు బేసిక్ యాక్సెస్ రోడ్కి 30 లక్షలు అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు వంతెన దగ్గర నుంచి లోపల రావడానికి దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఆ రోడ్ చేస్తాను, ఎందుకంటే ఎప్పటి నుంచో పాపం ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటేనే భావితరాలకు ఉపయోగపడుతుంది. అంటే ఈరోజు ఉన్న కాలనీ రేపు విస్తరించదని అనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్క కుటుంబం కూడా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, డాబాలు కట్టుకుంటున్నారు. సో నిదానంగా మొదలుపెట్టినా కూడా ఈ ప్రక్రియ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగాలి. నందివెలుగులో పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 2వ తారీఖు నుంచి వారోత్సవాలు మొదలుపెట్టమని అధికారులను నేను కోరాను. సో ప్రతి సందులో కూడా ముందు సర్పంచ్ గారి సహకారంతో వాళ్ళకున్న నిధులు, పంచాయతీలో ఉన్న నిధులు కానివ్వండి, మండలం నుంచి కొంతవరకు తీసుకొచ్చి జేసీబీలతోటి కాలువలన్నీ కూడా తవ్వే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడడానికి మురుగునీరు పారుదల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చేయాలి, ఫస్ట్ పాయింట్. అదేవిధంగా కాలనీలో దాదాపు 8 సిమెంట్ రోడ్లు వేయాలని నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానమైన రహదారికే 30 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి వీలైతే ఇంకో 10 లక్షలు ఇంటర్నల్ రోడ్స్ కోసం సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా కార్యక్రమం పూర్తి చేస్తాను. స్వచ్ఛంద సంస్థలతో కలిపి ఒక ఫిజికల్ థెరపిస్ట్ని కొంచెం ఏర్పాటు చేసి వాళ్ళకి పాపం ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను. అది కూడా కొంతమందితో నేను మాట్లాడి వాళ్ళ సహకారం కూడా తీసుకొని ప్రభుత్వం నుంచి అందించే ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించే పెన్షన్ ఖచ్చితంగా 1వ తారీఖున పంపిణీ చేయాలని ఒక నిబంధన ఉన్న 1వ తారీఖు సెలవు కాబట్టి ఒక రోజు ముందే, ఇది 4వ నెల ఈ విధంగా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని విధంగా ఆర్థిక కష్టాల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 4000 రూపాయలు కనీసం పెన్షన్ ప్రతి పెన్షన్దారుడికి ఇవ్వడం అనేది గొప్ప విషయం. ప్రత్యేకంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు. విద్యుత్ ఛార్జీలపై వైసీపీ నేతలు నిరసన చేయడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2025 నూతన సంవత్సరం ప్రజలందరికీ మంచి చేకూర్చేలాగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెనాలి నియోజకవర్గ ప్రజలకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ సుపరిపాలన అందించే దిశగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ ప్రభుత్వం అని మర్చిపోవద్దని వైసీపీ నేతలకు హితవు పలికారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబుదని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించేలా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మాజీ మంత్రి రాజేంద్ర ప్రసాద్ వివరించారు. విద్యుత్ ఛార్జీల గురించి బూటకపు మాటలు చెప్పడం ప్రతిపక్ష వైసీపీ మానుకోవాలన్నారు. ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పడం తగదని, ఇకనైనా ప్రజలకు మంచి చేకూర్చేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా, సంతోషంగా, అందరికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గంలో కొత్త ప్రభుత్వం యొక్క పాలన యొక్క ఫలితాలని అనుభవించేలాగా, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని పరిపూర్ణంగా సమర్థించేలాగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలాగా చూస్తారని చెప్పి విశ్వసిస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ట్రూ అప్ ఛార్జీలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. స్లాబ్ సిస్టమ్స్ని మార్చి సామాన్య మానవుడి మీద పెనుభారం వేసినటువంటి వ్యక్తి. విద్యుత్ ఛార్జీలని కనీసం అఫీషియల్గా 7 సార్లు మార్చితే అనఫిషియల్గా 2 సార్లు భారం పెంచినటువంటి వ్యక్తి ఈనాడు విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు చేయాలనే ప్రయత్నం ఏ రకంగా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ కొరత రావడానికి కారణం ఏంటి? ఆ రోజు సౌర విద్యుత్ ఏదైతే ఉందో రివర్స్ టెండర్ల పేరుతో ఏ రకంగా కూడా వాటిని సాగనీయకుండా ఎక్కువ రేట్లకి బయట నుంచి విద్యుత్ కొన్నటువంటి వ్యక్తులు మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా ఈ రోజున చేసినటువంటి ఘనత ఎవరిదా అంటే చంద్రబాబు నాయుడు గారు. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ డొమెస్టిక్ కరెంట్కి మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇట్లా సంస్కరణలకి ఒక నాయకత్వం వహించి, సర్ప్లస్కి నాయకత్వం వహించి, మేము పరిపాలన చేసినటువంటి 14-19లో ఒక్క రూపాయి కూడా ఇంటి మీద కానీ ఏట్ల మీద కూడా పెంచకుండా ఆ రోజున ఎన్నో రాయితీలు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఫ్రీ. ఆ రకమైనటువంటి కార్యక్రమం పెడితే మీరు మీ ప్రభుత్వం ద్వారా విద్యుత్ కొరత ఏర్పరచుకునేలా చేసి సర్ప్లస్ ఉన్నటువంటి స్టేట్ని కొరత రాష్ట్రంగా మార్చి బయట నుంచి ఎక్కువ రేట్లు కొని మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి ఈ రోజున జెన్కో, డిస్ట్రిబ్యూషను, ట్రాన్స్కో ఇట్లన్నింటినీ కూడా విడివిడిగా పెట్టి మేము ఒక వ్యవహారంగా సంస్కరణలు తీసుకొచ్చి బ్రహ్మాండం చేస్తే మీరు మొత్తాన్ని నాశనం చేసినటువంటి అయితే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను ఎన్నికల ముందే ఈ రకమైనటువంటి భారం పడిద్ది మీరు చేసినటువంటి తప్పుల వల్ల అని చెప్పినటువంటి అంశాన్ని ఈ రోజున అది భారంగా మేమేసినట్టుగా నువ్వు చూపించే కార్యక్రమం చేపట్టామంటే ఇప్పటికి కూడా మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నించే కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 11 సీట్లు గెలిచినా కూడా నీ యొక్క ఆలోచనలో కానీ నీ యొక్క విధానంలో కానీ ప్రజల్ని మోసగించే దాంట్లో ఏమాత్రం తేడా లేకుండా అదే రకంగా మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నందుకు ఈ రకమైన మోసాలతో, మోసపూరితమైన మాటలతో ఏది ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద బురద జల్లటానికి ప్రయత్నిస్తే నీ మీదే బురద పడి తప్పితే ఎవరి మీద కూడా పడదు అని చెప్పి గుర్తుంచు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం తెనాలి మండలం బురిపాలెం గ్రామంలోని ఏవీకే కళ్యాణ మండపంలో జరిగిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పలువురు అధికారులతో కలిసి పాల్గొన్నారు. సదస్సులో అర్జీలు తీసుకుంటున్న విధానాన్ని, ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను, గ్రామ రికార్డులను కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ భూ సంబంధిత సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. జిల్లాలోని 18 మండలాల్లో 222 గ్రామాలకు గాను 168 గ్రామాల్లో
రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3452 అర్జీలు రెవెన్యూ సదస్సులు అందినట్లు తెలిపారు. బూరిపాలెం గ్రామంలో 16 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడకూడదని తలంపుతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. సదస్సులో అందజేసిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ నాగలక్ష్మి వివరించారు. అనంతరం గ్రామంలోని పలువురు ఒంటరి మహిళలకు కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా పింఛన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, అసిస్టెంట్ కలెక్టర్ పోవార్ స్వప్నల్ జగన్నాథ్, గ్రామ సర్పంచ్ పరచూరి విజయలక్ష్మి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు గోపిశెట్టి రమాదేవి, డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. మనకి జిల్లాలో ఈ రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమము మనం డిసెంబర్ 7వ తారీఖు మొదలు పెట్టుకోవడం జరిగింది. మనకి ఈ కార్యక్రమము జనవరి 8వ తారీఖు వరకు కూడా ఉంది. జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలు, దాదాపు 222 గ్రామాల్లో ఇప్పటికే 168 గ్రామాల పైన ఈ సదస్సులు సభలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తెనాలి బూరిపాలెంలో అటెండ్ అవ్వడం జరిగింది. మనకి ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో దాదాపు 3452 అర్జీలు అనేది మనకి జిల్లా వ్యాప్తంగా రావడం జరిగింది. ప్రతి సభలో కూడా మనకి జరిగిన విలేజెస్లో అట్లా చూస్తే ఆల్మోస్ట్ ఒక్కొక్క సభలో 100 నుంచి 150 వరకు అట్లా వేరియస్ అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. దీనికి ముందు మనకి రీసర్వే జరిగిన గ్రామాల్లో రీసర్వే గ్రీవెన్సెస్కి కూడా విడిగా గ్రామ సభ జరపడం జరిగింది. మనకి ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ పరంగా ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకి తగినట్టు చిన్న చిన్న తప్పులు కానీ లేకపోతే పూర్తిగా వాళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారో వారసత్వంగా వచ్చే భూమి ఆన్లైన్ అప్డేట్ కాకపోవడం అట్లా గ్యాప్స్ ఉండడంతో బాగా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్కి రెవెన్యూ పరంగా విలేజెస్ అందరికీ కూడా రెవెన్యూ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండకూడదు, అన్ని టైమ్లీ మేనర్లో సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము. సో మనకి ఇక్కడ వచ్చిన గ్రీవెన్సెస్ కూడా రాబోయే ఒక నెలలోపు పూర్తిగా రిడ్రెస్ చేసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా రెవెన్యూ రిలేటెడ్ గ్రీవెన్సెస్ని దాదాపు 95% సార్ట్అవుట్ చేసి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. మనకి కొన్ని సిస్టమిక్ ఇష్యూస్ కూడా ఐడెంటిఫై చేసి దాన్ని కూడా పై స్థాయి నుంచే మేము సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అట్లాగే మనకి గ్రీవెన్స్ రిడ్రెస్ చేసినప్పుడు కొన్ని ప్లేసెస్లో మనకి ఇంకా కూడా రెవెన్యూ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి కూడా చేయాలని కూడా ఇంకా ప్లానింగ్ జరుగుతుంది. అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, రైతులకు సమయం వృధా కాకుండా ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి మార్కెట్ యార్డ్లోని గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ గోడౌన్ను మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్ నందు స్టాక్ ను పరిశీలించిన మంత్రి మనోహర్ రైతులకు అందిస్తున్న డీఏపీ వంటి ఎరువుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కొల్లిపర, మున్నంగి, నందివెలుగు తదితర ప్రాంతాల్లో రైతులకు ఎరువులు అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం ఎరువుల సరఫరాలో సమయపాలనకు ప్రాధాన్యతనిస్తోందన్నారు. ముఖ్యంగా రైతులకు డీఏపీ వంటి కీలక ఎరువులను సరఫరా చేసే ప్రక్రియలను అధికారులతో చర్చించి ఎలాంటి కొరతలు లేకుండా అందించడానికి అవసరమైన చర్యలను అధికారులకు సూచించారు. ఎరువులపై ఆందోళనతో రైతులు ఒకసారి రావడంతో ఇబ్బందులకు గురవుతున్న దృష్ట్యా వారికి సమాచారం ఇచ్చి ఎరువులు విక్రయించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎరువుల రోడ్లు రాగానే రైతులకు సమాచారం అందించడం జరుగుతుందని, ఎరువుల సరఫరా ప్రక్రియ సజావుగా జరిగేలా సమర్థవంతమైన పద్ధతులు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులు సంతృప్తిగా వ్యవసాయ పనులను కొనసాగించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ఈ సీజన్లో ఫర్టిలైజర్ కానివ్వండి, యూరియా కానివ్వండి, డిఏపి ఇవన్నీ కూడా అందించడానికి అనేక ప్రాంతాల్లో సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఇక్కడ జీడీసీఎంఎస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతోంది. అదేవిధంగా మనకి కొలిపర్లోను, మున్నంగిలోను, ఆ మండలంలో, ఇక్కడేమో నందివెలుగులోను, మన మార్కెట్ యార్డ్లో కూడా మనం ఈ అవకాశం కల్పిస్తున్నాం రైతులకి. అయితే సహజంగా పాపం కొంచెం ఆందోళనతోటి ఒకేసారి రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చి ఎప్పుడైతే లోడ్ వస్తుందో ఆ సమాచారం మాకు అందగానే గుంటూరు నుంచి లోడ్ వచ్చే టైం ఆ స్లిప్ మీద రాసి 3:00 లేకపోతే 5:00 చెప్తే వాళ్ళు కూడా ఆవేదన ఆందోళనతో ఉండకుండా పాపం పనులు చెడగొట్టుకోకుండా ఉంటారు. సో చాలా స్పష్టంగా నేను చెప్పాను. మన మార్కెట్ యార్డ్ అధికారులకు కూడా వాళ్ళు కూడా సహకరించి వ్యవసాయ శాఖ నుంచి కూడా ఒక అధికారి ఇక్కడ ఉండి రైతులకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా
ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు, ఈ సౌకర్యం వాళ్ళు సంతృప్తికరంగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేశాం. తప్పకుండా ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి, యూరియా విషయంలో ఎక్కడ కూడా రైతులకి ప్రభుత్వం నుంచి అందించే అనేక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది. ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా దానిపైన ఖచ్చితంగా స్పందిస్తాం. ఈరోజు కూడా నేను పత్రికలు చూశాను, చూడగానే అందుకనే తెనాలి రాగానే ముందుగా నేను వ్యవసాయ మార్కెట్లో మనకున్న ఈ సదుపాయాన్ని సందర్శించి వాస్తవాలు తెలుసుకున్నాను. రైతులు చాలామంది పాపం ఆందోళనతోటి ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. ఆ ఇబ్బంది రాకుండా సాయంత్రం 5 లోపు ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు తప్పకుండా నేను చేస్తాను. పట్టణ అభివృద్ధికి పురపాలక సంఘం చేస్తున్న చర్యలకు సహకరించిన కాంట్రాక్టర్ను తొలగించాలని కౌన్సిల్ సభ్యులు సమావేశంలో డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎజెండాలోని అంశాలు చర్చకు రాగా ఆమోదం పొందిన పనులను సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్ను తొలగించాలని కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. పనులు చేయకుండా రోడ్లపై ఇసుక, కంకర ఉంచడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కౌన్సిలర్లు తెలిపారు. పట్టణంలోని పారిశుధ్య సమస్యల మీద, కుక్కల బెడద గురించి పలు అంశాల గురించి సభ్యులు సమావేశంలో చర్చించారు. బడ్జెట్ సమావేశంలో వార్షిక బడ్జెట్ ను పురపాలక సంఘం ఏవో సభ్యులకు వివరించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ సాధారణ సమావేశంలో 11 అంశం మినహా మిగతా అంశాలని ఆమోదించినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని ప్యాచ్ వర్కుల నిమిత్తం ఎంపికైన కాంట్రాక్టర్ సరైన విధానంలో పనులు పూర్తి చేయకపోవడం జరుగుతుంది అన్నారు. సంబంధిత కాంట్రాక్టర్ ని పిలిచి పనులు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశంలో ఎజెండాలోని అన్ని అంశాలను ఆమోదించినట్లు చైర్పర్సన్ రాధికా రమేష్ వివరించారు. పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి శేషణ, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతి, మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పి త్రిమూర్తి, పలువురు అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, పలు విభాగాల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మీరు మా వాడు చెప్పడం జరిగింది, కానీ ఎంతమంది అది మీరు అది పని స్టార్ట్ చేయలేదు, ఎప్పుడు చేస్తారు చెప్పండి. కాదు మేడం, ఇప్పుడు నేను అది ఎప్పటికప్పుడు అలా చెప్పి వాయిదా వేస్తున్నారు కానీ ఆ పని స్టార్ట్ చేయట్లేదు. ఇప్పుడు మా వాటికి మెయిన్ ప్రాబ్లం ఆ రోడ్డు కానీ అది ఏమిచ్చాలని కాదు మీరు వచ్చిన తర్వాత కూడా నేను వాటిలో ఎక్కువ పనులు ఏంటంటే చిన్నవి అందుట్లో బ్రిటిష్ కాలం మీరు పరిశీలించారు, కమిషనర్ గారు కూడా పరిశీలించారు, వచ్చారు. ఆ బ్రిటిష్ కాలం నాటి కలపట్లు ఈ పడిపోయే శిథిలాల స్థలం ఉంది. అవి పెట్టమని ఎప్పటి నుంచో కోరి పెడతానే ఉన్నాం. ఏ గారు వస్తారు, చూస్తారు, పెడుతున్నారు. వర్కులు ఇప్పుడు మటుకి నా వాటిలో ఒక వర్క్ చేయించాను. ఎన్నిసార్లు ఇచ్చినా సేమ్ అదే స్పందన. మాకు ఇసుకెత్తుతుంది కానీ ఒక వర్క్ టెండర్ పిలవడం కానీ ఎజెండాలో ఇప్పుడు మడిగి ఇన్ని సంవత్సరాలు కౌన్సిల్ జరిగిన తర్వాత ఐలంలో 26 వార్డులో ఈ వర్క్ పెట్టాము అని ఇంట్లో వచ్చిందే లేదండి. ఎన్నిసార్లు చెప్పినా ఉన్నపేరు మీద వర్షం పడినట్టయింది. ఇంకా నేను చెప్పడం కూడా మానేసి, ఎందుకంటే మరి మా వార్డు అంటే ఎందుకంత వీళ్ళకి చిన్న చూపు అర్థం కాదు. నేను కోరేది 2 కలవట్లు, రెండోది అక్కడ ఉన్న డ్రైన్స్. ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంది, మా కోసం కాదుగా. మేము అడుగుతుంటే దాన్ని స్పందించకపోవడం, రెండోసారి ప్రతి వర్క్ అసలు దీంట్లో ఎజెండాలోనే దాటం, అది ఇంకా బాగా 15 సచివాలయం సైడ్ అసలు మన మాట రానేలేదు. దానికి బిల్స్ కూడా ఆమోదం చెందినా కానీ అసలు ఆ వర్క్సే స్టార్ట్ చేయలేదు. అది కొంచెం మూవ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒక 2 రోడ్లు వేశారు, ఒక సచివాలయం పని చేశారు, రెండో సచివాలయం పని కాలేదు. దయచేసి ఈ కారైనా అది తోడపల్లి స్కూల్ రోడ్డు, ఆ రోడ్డు కంపల్సరీ అవసరం అండి. పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది. ఆ స్కూల్ బిల్డింగ్ కూడా పడగొట్టాము అప్పుడు నాడు కింద. దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టి టాయిలెట్స్ అన్న మినిమం కడితే పిల్లలకు బాగుంటుందని మా ఆలోచన. ఆ సీలింగ్ క్రాస్ అయితే ఇంకా వాళ్ళ బ్యాలెన్స్ గురించి రికవరీ చేయడం జరుగుతుంది. సో విత్ ఇన్ సీలింగ్ ఉంటే ఇంకా దే ఆర్ అలౌడ్. మేము గమనిస్తుంటాం, ఎవరైనా కూడా అన్వాంటెడ్ వ్యక్తి ఎవరైనా ఉంటే కదా అలాంటి వాళ్ళకు సిమ్ను ఇవ్వకుండా ఆపినటువంటి సందర్భాలు ఉంటాయి. సో ఈ యొక్క సెక్రటేరియట్ సిస్టమ్ వచ్చింది కాబట్టి చాలా మంది క్లర్కులు సెక్రటేరియట్ స్టాఫ్ కాబట్టి ఇంతకుముందు వాలంటీర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఇవన్నింటి కూడా అడ్మినిస్ట్రేషన్ అవసరం ఉంది కాబట్టి సిమ్ములు చాలా మందికి ఇచ్చాం. ఈ 559 రూపాయలు క్రాస్ అయితే ఇంకా
కమిషనర్ దగ్గర నుంచి కూడా రికవరీ పెట్టవచ్చు. కానీ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ కాబట్టి ఆయన ఆల్వేస్ సిమ్మును అంటే ఆన్లైన్ పెట్టాలి కాబట్టి నెట్ కనెక్షన్ ఆయన ఆల్వేస్ అవసరం ఉంటుంది కాబట్టి ఆయనకు కొంతవరకు ఎగ్జామ్స్ ఉంటుంది. అదర్గా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కానీ సీలింగ్ క్రాస్ అయితే వాళ్ళకు శాలరీ వచ్చి రికవరీ పెట్టాలి. అదర్స్ కింద 77 లక్షలు 4,470 రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 77 లక్షలు దేనికి ఖర్చు అయింది? అదర్స్ అంటే ఏంటి అధ్యక్ష? దేనికి ఖర్చు పెట్టారు? ఈఎంటీ రిఫండ్ SVHK ప్రసాద్ ఆ కాంట్రాక్టర్ గారికి 2,75,000 ఇవ్వడం జరిగింది. ఎన్సిబి కాలనీలో ఒక వర్క్ లేకపోయిన దానికి ఈఎండిఎస్ దానికి సంబంధించి 1,99,000 ఇచ్చాము. అలాగే ఇవన్నీ కూడా ఈఎండిఎస్కి సంబంధించి ఎస్జిఎస్ రామకృష్ణకు ఇచ్చారు. అలాగే ఎనర్జీ ఈఎస్ఎల్ వరకు 49,02,270 రూపాయలు ఎవరైతే మెయింటైన్ చేశారో ఆయనకు పేమెంట్ డ్యూ ఉంది. ఆ డ్యూ ఏదైతే ఉందో దాని జనరల్ ఫండ్ నుంచి 49 లక్షల రూపాయలు అలాగే ఇచ్చాం. సో ఈ రోజుతోటి వాళ్ళతో మనకు ఎలాంటి అప్పులు లేవు, క్లియర్ ఉన్నాం. సో ఈఎస్ఎల్కు 49 లక్షల రూపాయలు ఇచ్చాం. పురపాలక సంఘ చట్టం 1965 సంవత్సరం సెక్షన్ 126 ప్రకారం 2024-25 సంవత్సరం సంబంధించి సవరించిన బడ్జెట్ అంచనాలు 25-26 సంవత్సరం సంబంధించి ప్రతిపాదనలు ఈ విధంగా పొందుపరచడమైంది సార్. ఇందులో బడ్జెట్ మొత్తానికి సంబంధించి ఖర్చున 40% స్లమ్ ఏరియాల అభివృద్ధికి గాను 15% షెడ్యూల్ కులాలకు, 7.5% షెడ్యూల్ తెగలకు, 5% స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి మరియు 3% వికలాంగులకు కేటాయించున్నారు సార్ మొత్తం బడ్జెట్ మీద. దానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు ఈ క్రింది విధంగా చూపిస్తున్నాము. 2024-25 సంవత్సరం సంబంధించి ప్రారంభ నిల్వ పాస్ పుస్తకాల ప్రకారము 33,28,30,31,729 రూపాయలు గాను, ఆదాయము 61,72,16,16,000 రూపాయలు గాను, మొత్తం కలిసి 95,47,729 రూపాయలు గాను. అలానే సభ్యులందరూ ఈ ప్యాచ్ వర్క్ల గురించి మాట్లాడతాను. అది గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఎవరో పిలిచి వాళ్ళతో మాట్లాడి అది కూడా వెంటనే పరిష్కరిస్తాను. అశోక్ అని వాళ్ళని పిలిచి నేను మాట్లాడి దాన్ని కూడా పరిశీలిస్తాను. అవసరమైతే నేను వార్డులో ఎక్కడైతే ప్యాచ్ వర్క్లు చేశారో క్వాలిటీ ఉందో లేదో నేను అవన్నీ చూసి ఒకసారి అది కూడా మంచిగా వర్క్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈ రోజున బడ్జెట్ మీటింగ్ కాబట్టి అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది. అది కూడా ఇంకా తెనాలి పట్టణంలో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తామని, అలానే మాకు కూడా మంచిగానే మన సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి అధికారులు కానివ్వండి, అలానే మన మంత్రి గారు కూడా ఈ అభివృద్ధి వైపులో ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దుకోవాలనేది మా ఆశయం కూడా. తప్పకుండా తెనాలి అభివృద్ధి కోసం కృషి చేస్తానని కోరుతున్నాను. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేటు గత సంవత్సరం కన్నా తగ్గుముఖం పట్టిందని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం డీఎస్పీ జనార్దన్ రావు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 సంవత్సరం కన్నా 2024 సంవత్సరంలో క్రైమ్ రేటు తగ్గిందని పేర్కొన్నారు. గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి క్రైమ్ రేటు తగ్గుదలకు తోడ్పడడం జరిగిందని పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా 31వ రాత్రి జరిగే వేడుకలను ప్రజలు, యువత ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ జనార్దన్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేష్ బాబు, ఎస్ఐ ప్రకాష్ రావు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ నిమిత్తం రావడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో నేను గమనించింది ఏంటంటే 2023 క్రైము 480 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 320 రిజిస్టర్ అయినాయి. అంటే క్రైమ్ రేటు మేము ఎఫ్ఐఆర్ 140 వరకు తగ్గించగలిగాం. ఇంతకుముందు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి ఎక్కువగా ఉండేది. దాన్ని మేము 100% లేకుండా మొత్తం నిరోధించాం. ఎక్కడా కూడా అది లేదు. రౌడీ షీటర్లు కూడా చాలా వరకు వాళ్ళ యాక్టివిటీస్ తగ్గించాం. చాలామంది కౌన్సిలింగ్ చేసాం. మాట విన్న వాళ్ళు బౌండ్ ఓవర్ చేసాం.
ఇప్పుడు 3 టౌన్ పరిధిలో రౌడీ షీటర్లు ఎవరూ కూడా యాక్టివ్గా లేరు. ఉన్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏంటంటే నూతన సంవత్సరం డిసెంబర్ 31 నైట్ ప్రజలు మీ ఇళ్ల వద్దే మీరు నూతన సంవత్సరం కేక్ కటింగ్ చేయడం కానీ క్రాకర్స్ కాల్చుకోవడం కానీ మీ కుటుంబ సభ్యులు మీ పక్క బంధుమిత్రులతో ఇళ్ల వద్దే చేసుకోండి. ఎవరు కూడా రోడ్ల మీద తిరగొద్దు. మీరు రోడ్ల మీద తిరగడం వల్ల ఇబ్బంది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అవుతాయి, రేషన్ నెగ్లిజెంట్ క్రైమ్ అవుతాయి, యాక్సిడెంట్లు అవుతాయి. ఈ 31 నైట్ మీకు విషాదం మిగల్చకుండా వచ్చే సంవత్సరం మీరు చక్కగా ఆనందంగా ఉండాలంటే ఎవరో కూడా ఇంటి నుండి బయటికి రావద్దు. రాత్రి 11 గంటల తర్వాత షాప్స్ ఏమి అలౌ చేయం. రోడ్ల మీద సైలెన్సర్లు తీసి కానీ విజిల్స్ వేసుకుంటా కానీ రేషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కానీ అలౌ చేయం. త్రిబుల్ రైడింగ్లు ఇవన్నీ కూడా అరికాడతాం. మీరు నూతన సంవత్సరం ఇంటి దగ్గర ఉంటే మీ ఇళ్ళ దగ్గర చక్కగా చేసుకుంటారు. రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి నేను చెప్పిన కార్యక్రమాలు చేస్తే పోలీస్ స్టేషన్ వద్ద ఉండడం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ గమనించి పిల్లలకి పెద్దలందరూ కూడా చెప్పి పోలీసు వారు ఇట్లా చెప్తా ఉన్నారు, మీరు బయటికి వెళ్తే నూతన సంవత్సరం ఇళ్ళ దగ్గర చేసుకుందాం అని చెప్పి మీరందరూ కూడా ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సాగే నిమిత్తం కోఆపరేట్ చేయాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయవాది పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు ప్రాంగణం ఎదుట న్యాయవాదులు పోలీసుల తీరు నిరసిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బేతాళ ప్రభాకర్, హరిదాస్, గౌరీశంకర్లు మాట్లాడుతూ పొన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో సీనియర్ న్యాయవాది బేతాళ ప్రకాష్ రావు పట్ల పోలీసులు విచక్షణ రహితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. అందుకు నిరసనగా జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు నిరసన తెలియజేయడం జరుగుతుందని, వెంటనే సంబంధిత పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో అనేక మంది న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని, ఈ సంస్కృతిని వెంటనే నిలుపుదల చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సంయమనంతో వ్యవహరించాల్సిన పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సబబు కాదన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన పోలీసులు న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనకు నష్టమైన న్యాయవాదికి న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, సీనియర్ న్యాయవాదులు మందలపు వేణుగోపాలరావు, తాడిపోయిన శ్రీనివాసరావు, మధ్య మల్లికార్జునరావు, పెరికల డానియల్, వేజండ్ల శ్రీనివాసరావు, నిఖిల్ శాండిలే, అడప పరిపూర్ణారెడ్డి, షేక్ హుస్సేన్, నిడుబ్రోలు సుబ్రహ్మణ్యం, కంచెల కోటేశ్వరరావు, కె శ్రీనివాసరావు, కొండయ్య, మహిళా న్యాయవాదులు గోనా పుణ్యవతి, షేక్ రిహానా, ఉమారాణి, పలువురు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. చాలా దురదృష్టకరం. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు సర్వసాధారణమైపోయినాయి. చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ప్రతిరోజు కూడా మేము వారంలో ఒకసారి న్యాయవాదులపై జరుగుతున్న దాడుల మీద మరి ధర్నాలు, మేము కోర్టు విధులు బహిష్కరించి రిప్రజెంటేషన్లు అధికారులకి, ప్రభుత్వానికి మెమోరాండాలు ఇస్తూనే ఉన్నాం. అయినా కూడా ఎక్కడ చర్యలు తీసుకోవట్లా. న్యాయవాదులు అంటే మరి ప్రజల కోసం అనునిత్యం మరి న్యాయస్థానాల్లో వాళ్ళ కేసుల గురించి పోరాడుతూ ఉంటారు. కక్షిదారులు కక్షలు పెంచుకొని న్యాయవాదులు హత్య చేసే సందర్భాలు మనం చాలా చూసాం. వారికి తోడుగా మరి ఈ మధ్య పోలీసులు కూడా ఎక్కడ పడితే అక్కడ న్యాయవాదుల మీద దాష్టికాలు పెరిగిపోయినాయి. మీరు గుర్తించండి, గౌరవించండి. మేము గౌరవపరమైన వృత్తిలో ఉన్నాం మరి అనేది కూడా మర్చిపోయి మరి పొన్నూరు పట్టణంలో రాజ్ కుమార్ అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు, బేతాళ ప్రకాష్ రావు అనే న్యాయవాదిని, ఒక రౌడీ షీటర్ని, ఒక కేడీని కొట్టినట్టుగా మరి హంటర్తో మరి ఒళ్ళంతా వాతలు తెలియటట్టు కొట్టాడు. అతనేమి గంజాయం లేదు, అతనేమి స్మగ్లింగ్ చేయట్లేదు, అతనేమి గూండా కాదు, మరి ఒక సామాన్య న్యాయవాది. మరి ఎవరికి మీరు రక్షణ కల్పిస్తారు? సామాన్యులకి రక్షణ ఇవ్వలేరు, న్యాయవాదులకు రక్షణ ఇవ్వలేరు. మరి మీరు ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చాలా దుర్మార్గం. మేము దీని మీద జిల్లా జడ్జి గారిని కలిసాం, ఇవాళ తెనాలి డిఎస్పీ గారిని కలబోతా ఉన్నాం, ఐజీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా పొన్నూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద న్యాయ విచారణ జరగాల. తక్షణం ఆ పొన్నూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలా, అరెస్ట్ చేయాలి, అతని మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు లాయర్లు అనేవాళ్ళు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారంటే, లేకపోతే హాస్పిటల్కి అయినా సరే ఎందుకు వెళ్తారు అంటే అక్కడ సామాన్య ప్రజలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ తరఫున వెళ్ళే వాళ్ళే న్యాయవాదులు. అంతే తప్పించి వాళ్ళు ఇంకా స్వప్రయోజనాలు ఏమి ఉండవు అక్కడ. మీరు అలా వాళ్ళ కోసం వెళ్ళిన న్యాయవాదుల మీద మీ హీరోయిజం చూపించడం ఏంటి? మీ హీరోయిజం ఎక్కడ చూపించాలి? మీ డ్యూటీల మీద మీరు చూపించండి. ఇష్టం వచ్చినట్టుగా మర్డర్లు జరుగుతున్నాయి రోడ్ల మీద, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి. లేడీస్ ఎవరైనా భద్రత ఉందా?
అట్లా మీరు చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి. మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయండి. అందుకని ఇప్పుడు పొంగూరు జరుగుతుంది కాబట్టి ఇంకా వేరే చోట కూడా చాలా రకాలుగా జరుగుతున్నాయి. వాళ్ళని మీరు ఎందుకు షీల్డ్ చేస్తున్నారు? కాబట్టి వాళ్ళని వెంటనే అటువంటి వాళ్ళని సస్పెండ్ చేసి అరెస్టులు కూడా చేయాల్సింది. మీరు మీ పోలీస్ స్టేషన్లోనే మీకున్న అధికారాలకి మీరు అంతవరకే మీరు చలామణి అవుతారు. మా దగ్గర పెన్ ఉంది, మేము ఎంత దూరమైనా మేము వెళ్ళగలం. మీరు లాఠీలు చూపించి ప్రజల్ని బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయినాయి. మీకు ఆల్రెడీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎలా మెలగాలో ఫ్రెండ్లీ పోలీసు ఉండమని పైనుంచి ఎన్నో ఉత్తర్వులు వచ్చినా కానీ మీరు ప్రజలను మీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వటానికే భయపడే రోజుల్లో ఇంకా మీరు నడిపిస్తున్నారు. మీరు ఒక ఉన్మాదుల్లాగా తయారయ్యి చాలా ఇష్టం వచ్చినట్లుగా సివిల్ సెటిల్మెంట్లు కూడా చేసుకుంటూ న్యాయవాదులు మరణాలకు కూడా కారకులు అవుతున్నారు. ఈ రోజున జిల్లా వ్యాప్తంగా అందరం కూడా విధులు బహిష్కరించాము. మాకు గనక ఆ బేతాల ప్రకాశన్ అతనికి న్యాయం జరగకపోతే మేము ముందుకు పోయి ఇంకా ముందుగా మేము ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాము. అతని అడ్వకేట్కి జరిగిన నష్టానికి, అతను అవమానించిన విధానానికి పోలీసు వారే అతనికి నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక కొత్తపేటలోని తెనాలి కోర్టు ప్రాంగణంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర కోర్టు క్యాలెండర్ ను డైరీని తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి, అభ్యున్నతికి ఇండియన్ లాయర్ అసోసియేషన్ అందిస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ ఇండియన్ లాయర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. జూనియర్ న్యాయవాదులకు అసోసియేషన్ అందిస్తున్న ప్రోత్సాహం ఎనలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, సీనియర్ న్యాయవాదులు ఎంఎల్ జగదీశ్వరంబ, పెరికర డానియల్, ఎన్వి మహేష్, ఆర్ రాఘవేంద్రరావు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులు కంచెల కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు తిన్నలూరి కొండయ్య, జూనియర్ న్యాయవాదులు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వారు నూతన సంవత్సర సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు చాలా పలు కార్యక్రమాలు రాష్ట్రంలో న్యాయవాదుల పట్ల జరిగే అంశాలన్నింటిలో కూడా విధి విధానాలన్నింటిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి న్యాయవాదుల వరకు చాలా పోరాడుతున్నారు. రీసెంట్గా ఈ సిఓపి అంశం మీద కూడా చాలా ధర్నాలు అవి కూడా చేస్తున్నారు. మొన్న ఈ సిఓపి యొక్క టైం ఎక్స్టెండ్ చేయడానికి కూడా వాళ్ళు హైకోర్టులో చాలా గట్టిగా నిలబడి దాన్ని ఫిబ్రవరి వరకు ఎక్స్టెండ్ చేయించారు. దానికి కూడా వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా వాళ్ళు ఈ మధ్య కాలంలో కొత్తగా ఈ యొక్క ఏఈబిఈ ఎగ్జామ్కి ఆన్లైన్ కోర్సు కూడా కోచింగ్ కూడా పెట్టినందుకు వారికి ధన్యవాదాలు. న్యాయవాదుల్ని అనేక అంశాల్లో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజున కోర్టు ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. దాని తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ వారు మరి జూనియర్ న్యాయవాదులకు కానివ్వండి, కొత్తగా ఎన్రోల్ అయినటువంటి వారందరికీ కూడా ట్రైనింగ్ క్యాంపులు పెడుతూ మరి లాయర్ని అందరూ కూడా అనేక సమస్యల మీద పోరాడుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ సంస్థకి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. చంద్రావూరు పార్కు తరహాలోనే తెనాలి నందులపేటలోని కవిరాజ పార్కును కూడా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని, ఇందుకోసం నిధులను కూడా కేటాయించడం జరిగిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సాయంత్రం తెనాలి పట్టణంలోని 3, 4, 5 వార్డుల్లో జరుగుతున్న పెన్షన్ పంపిణీ పరిశీలించి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఇదే క్రమంలో కవిరాజ పార్కును కూడా సందర్శించారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల ప్రయోజనాలకు చేకూర్చే దిశగా ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. తెనాలి పట్టణంలో 15,400 పెన్షన్ల పంపిణీకి గాను ఒక్క రోజులో 7 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని అన్నారు. అదేవిధంగా కవిరాజ పార్కును సీనియర్ సిటిజన్స్కు, చిన్నారులకు ఉపయోగపడే విధంగా 20 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మంత్రి మనోహర్ వెంట తెనాలి పురపాలక కమిషనర్ బండి శేషన్న, పలువురు అధికారులు, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. తెనాలి పట్టణంలో మరొకసారి అనుకున్న దానికన్నా ఒక రోజు ముందే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకి మేలు చేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. తెనాలి మున్సిపాలిటీలో సుమారు 15,400 పెన్షన్లు మనం అనేక కేటగిరీస్లో అందరికీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగా ఎవరైతే
ఒక నెల క్రితం పెన్షన్ వచ్చే స్పౌస్ ఎవరైతే మరణించారో ఇతర కారణాల వలనో లేకపోతే ఆరోగ్య సమస్యల వలనో మరణించిన వారి కుటుంబానికి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి కొంతమందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దివ్యాంగులు కూడా చాలామంది పాపం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన ఎవరికైతే వ్యాధులు ఉన్నాయో క్యాన్సర్ వ్యాధులు వాళ్ళని కూడా మేము ఆదుకునే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. దాదాపు ప్రతి నెల 7 కోట్ల రూపాయల వరకు మనం ఈ విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒకే రోజున ఇంటింటికి వెళ్ళి అందజేయడం అనేది జరుగుతుంది. ఈరోజు 3, 4, 5 ఈ 3 వార్డులో కూడా నేను స్వయంగా కమిషనర్ గారు వారి సిబ్బందితో పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించాం. అదేవిధంగా కవిరాజా పార్క్ని సందర్శించాం. చిన్నఊరులో ఉన్న సత్యనారాయణ పార్క్ని ఏ విధంగా ఒక మార్పు తీసుకొస్తున్నామో అటువంటి ఆలోచనతోటే సుమారు 20 లక్షల రూపాయలతోటి కవిరాజా పార్క్లో కూడా అద్భుతమైన ఒక మంచి ప్రణాళికతోటి అక్కడ పిల్లలకి ఆడుకునే విధంగా, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది దాదాపు రోజుకి 50 నుంచి 100 మంది వస్తారని చెప్పారు. వాళ్ళకు కూడా అవకాశం ఒక ప్రశాంతమైన వాతావరణం అక్కడ కల్పించే విధంగా ఒక మంచి పార్కింగ్ నిర్మాణం చేస్తాం. వెస్ట్ ఇండియాలోని గ్రాండాలో హై కమిషనర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ పసుపులేటి గీతా కిషోర్ కుమార్ తెనాలి మండలం నందివేలు గ్రామానికి మంగళవారం ఇచ్చేసి ఆ గ్రామంతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. మంగళవారం పసుపులేటి గీతా కిషోర్ కుమార్ తెనాలి మండలం నందివేలు గ్రామాన్ని సందర్శించి తన బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని కిషోర్ కుమార్ మేనమామలు, గ్రామ సర్పంచ్ దులిపాల పవన్ కుమార్, పలువురు గ్రామస్తులు కిషోర్ కుమార్కు సాదర స్వాగతం పలికారు. గ్రామంలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ గీతా కిషోర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నందివేలు గ్రామం తన తల్లి జన్మస్థలమని, గ్రామంతో బాల్యం నుండి విడదీయని అనుబంధం తమకుందని అన్నారు. తన వంతుగా గ్రామం కోసం తోడ్పాటు అందిస్తామని అన్నారు. ప్రస్తుతం తన జీవన గమనంలో ఉన్నతమైన హోదాలో తాను ఉన్నానని, తన తల్లి బంధువులు ఉన్న ఊరికి తన వంతుగా సేవలు చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామ సర్పంచ్ జూడిపాల పవన్ కుమార్ గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా చదువుకి కానీ మాకు బాగా సపోర్ట్గా ఉండి మా ఫ్యామిలీకి వీళ్ళు ఎడ్యుకేటెడ్, మేము ఎడ్యుకేటెడ్ అవ్వటం వలన మేము ఎన్నో బాధలు పడి మా మామయ్య గారు అందరూ మాకు హెల్ప్ చేసేవాళ్ళు. మా మదర్ పుట్టిన నందివేలకు కనుక నేను దీన్ని మర్చిపోలేను. ఐ వెంట్ టు 45 years బ్యాక్ ఇన్ కెనడా. ఐఎమ్ డూయింగ్ బిజినెస్ ఇన్ కెనడా. నేను బిజినెస్ చేస్తున్నాను అక్కడ. మా కెనడా గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ అంబాసిడర్గా నన్ను వేశారు ఇక్కడికి. అంతలో అందరినీ మా మామయ్య కొడుకుల్ని మా చుట్టాలని ఇక్కడ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తెలుగు వాడిని, ఇక్కడ పుట్టాను, మళ్ళీ ఇక్కడ అంబాసిడర్గా వచ్చాను తెనాలికి. నందేలుకి మేము ఏమైనా చేయగలిగితే మరలా మా కుటుంబం, నేను మీకు ఏమన్నా కావాలన్నా సర్వవేళ నేను ఉంటాను మీకు తెలియజేస్తున్నాను. అందరి తరపున మరియు మా బంధువులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్కి అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉండి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసి చిత్తశుద్ధితో పనిచేస్తుందని, పెన్షన్ సైతం ఒకరోజు ముందుగానే అందజేసి కూటమి ప్రభుత్వం పేదల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. బుధవారం నూతన సంవత్సర దినం కావడంతో పింఛన్ల పంపిణీ పండుగ మంగళవారం తెల్లవారుజామున 6 గంటల నుండే ప్రారంభమైంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వేమూరు నియోజకవర్గ గ్రామాల్లో ప్రారంభమవ్వగా చుండూరు మండలం మండూరు గ్రామంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1వ తేదీలోపే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిందని, ప్రస్తుతం ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు తమ్మ శివారెడ్డి, విఎస్కే ప్రసాద్, కేలం శ్రీను, దేవిరెడ్డి నాగేశ్వరరావు, తాతినేని మోహన్, శ్రీమాన్, వెంకటరెడ్డి, కోటిరెడ్డి, సాంబశివరావు, మోహన్ రెడ్డి, రాజశేఖర్, సర్పంచ్ జొన్నకుటి ఉమాదేవి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమం పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని తీసుకొని అమలు చేయడం జరుగుతూ ఉంది. 4,000 రూపాయలు వృద్ధాప్య వితంతు పెన్షన్లు, 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్లు, 15,000 రూపాయలు పూర్తిగా వైకల్యం చెందిన వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్లు అందించడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం. ప్రతి నెల 1వ తేదీ సెలవు దినం అయితే 30-31వ తారీఖులోనే ఈ పెన్షన్లు అందించడం జరుగుతాం. విద్యుత్ ఛార్జీల పెంపుదల అంటున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల ఎవరు చేసింది? వీళ్ళు చేసింది.
జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపమే ఈరోజు పట్టి పీడిస్తూ ఉంది ప్రజల్ని. అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి. ఇలా వాటన్నిటిని సరిదిద్దుకొని ముందుకు పోతా ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇలా ఖచ్చితంగా ఈ పెన్షన్ల కార్యక్రమం కానీ ఇతరత్ర హామీలు కానీ ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలి. న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చండీగఢ్లోని విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న ధర్నా కార్యక్రమానికి తెనాలి పట్టణానికి చెందిన విద్యుత్ ఉద్యోగ సంఘ నాయకులు తమ సంఘీభావాన్ని తెలియజేసి సేవ్ పవర్ సెక్టార్ సేవ్ ఇండియా నినాదంతో ధర్నా నిర్వహించారు. మంగళవారం తెనాలి చెంచుపేట విద్యుత్ డిఈ కార్యాలయం వద్ద సేవ్ పవర్ సెక్టార్ సేవ్ ఇండియా నినాదంతో ధర్నా నిర్వహించారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన ధర్నాలో విద్యుత్ ఈ చిరంజీవి మాట్లాడుతూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావంగా ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. సిఐటియు నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో విద్యుత్ ప్రైవేటీకరణ వల్ల సంభవించిన దుష్ఫలితాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ విధానంలో గతంలో వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ప్రతికూల ఫలితాలను వివరించారు. యుఈఈయు జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకటేశ్వరరావు, డిఈ అశోక్ కుమార్లు మాట్లాడిన ఈ కార్యక్రమంలో జేఏఓ రోహిణి, ఎంఆర్టీ రవి, శివనాగేశ్వరరావు, శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, సరళ, సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వరి, కె రవికుమార్, ఎం సాంబశివరావు, కె దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్తుని ఓ సరుకుగా మార్కెట్లో కొనుక్కోవటానికి అమ్ముకోవడానికి వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే మొదటగా చండీగఢ్లో ప్రైవేటీకరణ చేయడానికి ఓ నోటీస్ ఇవ్వటం జరిగింది, ఓ డెడ్ లైన్ కూడా ఇవ్వటం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి ర్యాంక్ అండ్ ఫైల్ కింది నుంచి పైదాకా మొత్తం ఉద్యోగస్తులంతా కూడా ఈ ప్రైవేటీకరణ మేము అంగీకరించమని చెప్పేసి కుటుంబాలతో సహా వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి చేమ కుట్టినట్టుగా లేదు, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రకటించేటువంటి పరిస్థితిలో లేదు. కానీ చండీగఢ్ ఉద్యోగస్తుల వెనకమాల ఈ దేశంలోని విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని కుటుంబాలు వాళ్ళ వెనకమాల మేము ఉంటాం. వాళ్ళ న్యాయమైన డిమాండ్కి మా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది అమలు జరిగేంత వరకు మేము కూడా మీకు వెంట ఉంటామని చెప్పి సంఘీభావం తెలియజేయడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఆ రకంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కీలకమైన అధికారులు కూడా ప్రజల మీద భారం పడకుండా విద్యుత్తు అనేటువంటిది ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు ప్రజలకి చౌకగా అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దురదృష్టవశాత్తు పాలకులు ఈ పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకుని తద్వారా ఈ దేశంలోని పెద్ద పెద్ద కార్పొరేట్ కుటుంబాలకు ఆదాయాన్ని కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అదానీ అనేటువంటి సంస్థతోటి మన రాష్ట్రంలో 25 సంవత్సరాల పాటు సోలార్ పవర్ ఏదైతే ఉందో అది వాళ్ళకి కారు చౌకగా ఇవ్వడానికి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎక్కడ దాకా పోయిందంటే పరిస్థితి అమెరికాలోని ఒక కోర్టులో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఒప్పందం అవినీతి ఒప్పందాన్ని బయటపెట్టడం జరిగింది. అయినా ఆ ఒప్పందాన్ని రద్దు చేయడానికి కానీ వినియోగదారుల మీద భారం పడకుండా ఉండటానికి కానీ అట్లాగే విద్యుత్ సంస్థలు అధికమైనటువంటి వ్యయాన్ని భరించేటువంటి పరిస్థితి నుంచి కాపాడటానికి ఎటువంటి ప్రయత్నాలు జరగట్లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇవాళ ప్రతి విద్యుత్ రంగంలోని ఉద్యోగస్తులతో కూడా రాబోయే పరిస్థితులు ఎట్లా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే కదులుతున్నారు. ఈ కదలిక అనేటువంటిది మరింతగా విస్తరించాలని, మరింతగా వ్యాపించాలని, దేశం మొత్తం కూడా ప్రభుత్వాల మీద ఒక హెచ్చరిక చేసి ప్రైవేటీకరణ మొత్తాన్ని ఆపాలని ఆ రకంగా చేసే ప్రయత్నంలో సిఐటి మీతో పాటు కలిసిమెలిసి భుజం కలిపి ఉంటుందని చెప్పి సభ్యంగా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం వాసవి తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం నందు మంగళవారం ఆశ్రమ వాసులకు పండులు పంపిణీ చేసి నిత్యావసరం అందజేసి తమ సౌహృదయం చాటుకున్నారు. మంగళవారం తెనాలి నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం వాసవి తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధులకు పండులు పంపిణీ చేసి ఆశ్రయంలో నిత్యావసరం అందజేశారు. కార్యక్రమ ఆవశ్యకతను ఆర్యవైశ్య యువజన సంఘ నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి చంద్రఫణి కుమార్, కుప్పురావురి హరికిషోర్, చుండూరు రాజ్ కుమార్, ఇమ్మిడి దుర్గాప్రసాద్, కొల్లిపర ప్రభాకర్ కుమార్, కోటి సూర్యబ్రహ్మం, పొత్తూరి శిరీష, మాజిటి ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్యవైశ్య యువజన సంఘం గుంటూరు జిల్లా మరియు వాసవి యూత్ సమక్షంలో మా పొత్తూరు ఫణి గారు, వారి భార్య, మా మిత్రులు అందరం కలిసి నాజర్పేటలో మన ఇల్లు ఆశ్రమంలో వాళ్ళకి నిత్యావసర సరుకులు, పళ్ళు ఇవ్వటం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇందులో భాగంగా తెనాలి వాస్తవ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పదవీ బాధ్యతలు చేపట్టిన కె విజయానందను తెనాలి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ సమీర్ మంగళవారం రాష్ట్ర సచివాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్లో గల సిఎస్ ఛాంబర్లో మంగళవారం షేక్ సమీర్ సిఎస్కే విజయానందను కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి సంక్షేమ అంశాలకు విశిష్ట ప్రాధాన్యత తీసుకురావాలని సమీర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సదస్సులు దుగ్గిరాల మండలంలో కొనసాగుతున్నాయి. ఈ నెల 6 నుంచి జనవరి 8 వరకు ఈ సదస్సులను జరపనున్నారు. దీనిలో భాగంగా మంగళవారం మండలంలోని పెద్దపాలెం గ్రామ సచివాలయం నందు మండల అధికారులు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఐ సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రైతు సమస్యల పరిష్కారం కొరకు డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు సదస్సు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. మండలంలో 14 గ్రామాలకు గాను 11 గ్రామాల్లో పూర్తి చేయడం జరిగిందన్నారు. రైతులు తమ సమస్యలను పరిష్కరించే దిశగా అర్జీలను ఇస్తున్నారన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన సదస్సులో 137 అర్జీలు వచ్చాయన్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ గోపాల్, ఆర్ఏ త్రివేణి, విఆర్ఓ శ్రీనివాసరావు, గ్రామ సర్వేయర్ సంధ్యారాణి రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 6వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ రెవెన్యూ సదస్సులో భాగంగా మేము 6వ తారీఖు నుంచి దుగ్గిరాల మండలంలో స్టార్ట్ చేశాము. చిన్నపాలెం గ్రామంలో రెవెన్యూ సభలు నిర్వహిస్తున్నాము. ఇవాళ 11 గ్రామ సభ ఇవాళ నిర్వహిస్తుంది. మొత్తం మాకు 14 గ్రామాలు ఉన్నాయి. ఇంకా 11 అయితే ఇంకా మూడు గ్రామాలతో 3 డేట్స్తో మాకు 8వ తారీఖుతో అయిపోతుంది రెవెన్యూ సదస్సులు. రైతులందరూ కూడా చాలా ఉత్సాహంతో వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే కూడా పరిష్కరణ దిశగా వస్తున్నారు. ఇప్పటి వరకు మాకు మండలం మొత్తం మీద 137 అప్లికేషన్స్ మాకు వచ్చినాయి. అన్ని రకాల అప్లికేషన్స్, పట్టదారు పాస్బుక్లు కావాలని చెప్పేసి, అడంగల్లో వాళ్ళ పేరు లేదని, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలకి ఎక్కించాలని చెప్పేసి జరిగినాయి. ఇంకా భూమి ఏదైతే ఉందో రీసర్వే అయిన తర్వాత 1 సెంటు తగ్గిందని, 1/2 సెంటు తగ్గిందని చెప్పేసి కూడా వస్తున్నారు. వాళ్ళందరి దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకొని మేము మా పరిధిలో చేయగలిగి మేము చేస్తున్నాము. మా పరిధి కానివి పైనకి జాయింట్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి పంపించి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకొని మేము చేయడం జరుగుతుంది. రైతులందరూ పెట్టిన అప్లికేషన్స్ కూడా వెంటనే కూడా పరిష్కరిస్తున్నాము. సో రైతులందరూ కూడా ఇంకా మిగతా 3 గ్రామాల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దుగ్గిరాల మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అధికారులు, నాయకులు మంగళవారం ఉదయం లబ్ధిదారులకు అందజేశారు. ప్రతి నెల ఇచ్చే పెన్షన్తో పాటుగా నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని అధికారులు, నాయకులు కలిసి తెల్లవారుజాము నుంచే పెన్షన్లను పంపిణీ ప్రారంభించారు. మొత్తం మండలంలో 9,184 పెన్షన్లకు గాను 8,791 మంది పింఛన్దారులకు 3,85,90,500 అందజేసినట్లు అధికారులు తెలియజేశారు. అదేవిధంగా నూతనంగా మంజూరైన 11 మంది పింఛన్ను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, రాష్ట్ర వాణిజ్య భాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ఎంపీపీ షేక్ జబీ, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మండల దళిత నాయకుడు దేవరపల్లి చంటి, సర్పంచ్ చిలువూరు మాణిక్యం, చిలువూరు మరియు రోజమ్మ, తోటకూర సీతారామయ్య, మెగావత్ శంకర్ నాయక్, నక్కా చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, శరత్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. నా భర్త గోవిందరాజు అండి, చచ్చిపోయి నెల అవుతుంది. మరి ఆ పింఛను నా భర్త పింఛను నాకు ఇచ్చారండి. చంద్రబాబు గారికి రుణపడి ఉంటానండి. మా ఆయనకి ఇచ్చినట్టుగా నాకు ఇచ్చారు. మెగా బూదిబాయి, మెగాత్ రామనాయకు ఇచ్చారు. ఈ దేశపక్షంగా నాకు జీవితకాలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాలన అందిస్తుంది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి. విద్యుత్ ఛార్జీలపై వైసీపీ నిరసనలు చేయడం విడ్డూరం. మాజీ మంత్రి, పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.